ఆచరిస్తున్న సనాతన ధర్మాన్ని సాంప్రదాయాలని మీ చేతులలో మట్టి పాలు చేసుకుంటున్నారు. అందుకు రావాలా? ఈ రోజుల్లో ధనమండి. ధనం ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. ఇంకా ధర్మం పాటించాలి అంటే సర్వం జగన్నాథం. అమ్మ పాలు తాగి అజీర్ణం అన్నవాడు లేడు, కృత్రిమ పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నవాడు లేడు. అందుకే అన్నారు స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మ భయాపహ అని. నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా ఆచరించుంటే పరధర్మాలు నీ నెత్తికేకి నాట్యం చేసేవి కావు. ఏ ఆ రాముడి కథ రామాయణంగా చెప్పినా, ఆ కృష్ణుడి కథ భాగవతంగా చెప్పినా అందులో మీరు వెతికితే దొరకని నీతేది, మీ ప్రశ్నలకు దొరకని జవాబేది? మీరు ఆచరించుకుంటా దేవుణ్ణి అంటారేంటి? ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఆకాశానికైనా అంచు కనిపెట్టగలవేమో, ఎప్పటికీ అంతే కనిపెట్టలేనంత గొప్పది మన సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా పాఠం చెప్పొచ్చు. సనాతన ధర్మం అంటే ఏమిటి స్వామి? ఈ ప్రకృతితో ఎలా ఉండాలి, ఈ విశ్వంతో ఎలా నడవాలి, అత్యుత్తమ బుద్ధిజీవిగా దాన్ని ఎలా నడిపించాలి అని నడిపించే నడవడికే సనాతన ధర్మం.